సో అప్పట్లో మన ఇంట్లో ఇంకా ఫుల్ ఫోన్ పట్టుకుంటే ఫుల్ క్లాస్ పడేది. 24 గంటల ఫోనేనా అని ఫీవర్ వస్తుంది లేదా కడుపులో నొప్పి వస్తుంది అంటే ఫోన్ ఊరికే రాదా అంటారు. అట్లాంటిది ఐ థింక్ ఇప్పుడు రోల్స్ రివర్స్ అయినాయి. మేము ఇవన్నీ ఎప్పుడో చూసారా అని వాళ్ళు మన పేరెంట్స్ ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఇవన్నీ మేము ఎప్పుడో చేసాము ఇప్పుడు మీరు చేస్తున్నారు అని. Hey guys, welcome back to Idiots Figuring Out. This is Karthik and Vamshi here. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఈ టెక్నాలజీ, రీసెంట్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది రాకముందు ఒక 10 years బ్యాక్ మన పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండేది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అండ్ ఇప్పుడు ఎలా చేంజ్ అయింది అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. సో లెట్స్ ఫిగర్ ఇట్ అవుట్. సో మనం ఫస్ట్ మాట్లాడుకుంటే ఈ టెక్నాలజీ తీసుకొచ్చిన బిగ్గెస్ట్ చేంజెస్లో ఒకటి ఏంటంటే మొబైల్ అడిక్షన్. అది కూడా మన ఇంట్లో వాళ్ళకి. నీకు గుర్తుండే నేనైతే ఆల్మోస్ట్ నా ఇంటర్మీడియట్ అప్పుడు ఉన్నప్పుడు ఫోన్స్ చాలా రెగ్యులర్గా మన చేతికి కూడా వచ్చేసినాయి. సో నేను ఇంటర్మీడియట్లో కాలేజ్ తీసుకెళ్ళేవాడిని, నాకు బాగా గుర్తుంది 10th అండ్ ఇంటర్మీడియట్ మధ్యలో. సో అప్పట్లో మన ఇంట్లో ఇంకా ఫుల్ ఫోన్ పట్టుకుంటే ఫుల్ క్లాస్ పడేది. 24 గంటల ఫోనేనా అని ఇలా ఫోన్ నొక్కుతూ ఉంటే పిచ్చే పడుతుంది. అండ్ ఇంకా నాకు గుర్తుంది దాంట్లో ఒక గేమ్ ఉండేది. జస్ట్ ఏంటిది అవన్నీ మ్యాచ్ చేయడం, సేమ్ ఐటమ్స్ మ్యాచ్ చేయడం. అదే గంటలు ఆడుకున్నట్టు క్యాండీ క్రష్ ఆడేటోని. అట్లాంటిది ఐ థింక్ ఇప్పుడు రోల్స్ రివర్స్ అయినాయి మా ఇంట్లో. సో నేను ఎక్కువ ఫోన్ వాడను, ఆర్ఎల్స్ మనం అప్పుడప్పుడు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తాం, ఆర్యూనో కొంచెం విఆర్ గేమింగ్ అది చేస్తుంటాం. ఇప్పుడు మా ఇంట్లో అయితే మా మమ్మీ క్యాండీ క్రష్ ఏ లెవెల్లో ఉందో అది క్రియేట్ చేసినట్టు కూడా నాకు తెలిసి తెలీదు. సో రిలేటబుల్. మా వాళ్ళు కూడా ఒకప్పుడు ఒక 7-8 years or 10 years బ్యాక్ మనం కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఫోన్ పట్టుకొని కూర్చొని ఒక 5 నిమిషాలు కనిపిస్తే చాలు, ఏంట్రా 24 గంటలు ఫోన్లోనే ఉంటావు, అసలు ఏంటి దానివల్లనే నీకు జుట్టు ఊడిపోతుంది, లేకపోతే దానివల్లనే హెడేక్ వస్తుంది, ఫీవర్ వస్తుంది లేదా కడుపులో నొప్పి వస్తుంది అంటే ఫోన్ ఊరికే వాడితే రాదా అంటారు. సో ఇంకో క్రేజీ థింగ్ చెప్తా. టాకింగ్ టామ్ అని ఒక గేమ్ వచ్చేది, గుర్తుందా? ఆ టాకింగ్ టామ్ లో బేసిక్గా నువ్వు దాన్ని ఫీల్ చేయాలి టైంకి. మా ఇంట్లో వాళ్ళు దాన్ని రియల్ టామ్ అనుకుని లిటరల్లీ టైంకి దాన్ని పెట్టడం తెలుసా ఇట్లా ఫుడ్ అంటే అది నిజంగా ఒక లివింగ్ థింగ్ ఏమో అన్న ఒక అడిక్షన్ లోకి వెళ్ళిపోయి, అంటే ఈ గేమ్స్ ఫస్ట్ థింగ్ వాళ్ళకి చాలా అడిక్షన్ తీసుకొచ్చినాయి దీంట్లో. మనకేంటంటే ఒక 10 years బ్యాక్ అట్లా మనం ఉన్న ఏజ్ కి మనం కాలేజీకి వెళ్తుంటే మనం ఖాళీగా ఉండేవాళ్ళం, ఏం చేయాలో తెలియదు, ఫోన్ తో టైం పాస్ చేసేవాళ్ళం. మన వాళ్ళు ఏంటి, మనకి ప్రొవైడ్ చేయాలి, మనల్ని చూసుకోవాలి, వీటన్నిటిలో బిజీ ఉండేవాళ్ళు. వాళ్ళు బిజీ ఉన్నప్పుడు మనం ఖాళీ ఉండేసరికి వాళ్ళకి కొంచెం ఖాళీ ఏదన్నా ఫోన్ పట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, వన్స్ వాళ్ళకి కొంచెం లైఫ్లో ఫ్రీ టైం దొరికింది. ఇంకొకటి ఏంటంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఆ పొదుపు అనేది ఉంటుంది. ఓకే, ఒకప్పుడు మనం ఇంటర్నెట్ బిల్స్ వేసుకోవడానికి నానా సంఖ్యలు నాకేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైపోయింది, జియో వచ్చింది, తర్వాత మనం వైఫై పెట్టించేసుకుంటాం, వీడియో కాల్స్, వాట్సాప్ కాల్స్, గ్రూప్ కాల్స్. మా మమ్మీ అయితే ఇట్లా ఫోన్ ఇట్లా పెట్టేస్తుంది, మాట్లాడుకుంటూ పడుకుంటుంది, లేదా ఏదైనా పనులు చేసుకుంటూ ఫోన్ అలా పెట్టేస్తుంది. ఒకప్పుడు ఏంటి, మనం మిస్డ్ కాల్ లేకపోతే ఒకసారి కాల్ ఆన్సర్ చేస్తే 1 రూపీ 2 రూపీస్ పడుతుంది. సో మిస్డ్ కాల్ అనే ఒక కాన్సెప్ట్ ఉండేది, ఇప్పుడు అది లేదు. ఫోన్ చేయాలన్నా రెగ్యులర్ గా వాడేటట్టు ఫోన్ అయిపోయింది. అండ్ ఇంకోటి దీంట్లో వాళ్ళ అడిక్షన్ చాలా పెంచింది, సీరియల్స్ ఫోన్లోకి వచ్చాడు. సో ఇంతకుముందు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మోస్ట్లీ టీవీలోనే అవైలబుల్ ఉండే, లేకుంటే మనకు డిష్ కనెక్షన్ ఉండదు కదా, దాంట్లో వచ్చేవి. సో అది పక్కన పెడితే ఇప్పుడు ఓటీటీలో చాలా అవైలబుల్ ఉండేసరికి వాళ్ళు చాలా ఈజీగా అది చూడడము, యూనో దానికి చాలా అడిక్ట్ అయిపోవడము అది జరుగుతుంది. నీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా. మా అమ్మమ్మ టీవీలో చూస్తుంది సీరియల్, టీవీలో ఓటీటీలో చూస్తుంది, అండ్ యూట్యూబ్లో మళ్ళీ ఒకటి వచ్చి దాన్ని డిస్క్రైబ్ చేస్తుంటారు మొత్తం. అంటే విజువల్స్ ఉండవు, జస్ట్ ఆడియోలో ఆ సీరియల్లో ఈరోజు ఏం జరిగింది, పొద్దున్న సాయంత్రం వరకు ఏం జరిగింది, ఇవి జరిగాయి అని మొత్తం వాడు ఓవరాల్ రివ్యూ ఇస్తాడు. ఆ రివ్యూ వినుకుంటూ పడుకుంటుంది. సో దిస్ ఇస్ అడిక్టెడ్. దీనికి నేను ఒకటి చెప్తా. నేను అనుకునేది ఏంటో తెలుసా, ఒకప్పుడు అరుగుల మీద కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు కదా వేరే వాళ్ళతో. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ కొంచెం తగ్గిపోయింది. ఊర్ల నుంచి సిటీలకు వచ్చేసి ఇక్కడ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయి నేబర్స్ తో మాట్లాడేది తగ్గింది కదా. సో అదేదో వాడేదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే పక్కన ఇంకొక ఆంటీతో మాట్లాడినట్టు వాళ్ళు డిస్కషన్ వింటున్నారు అంతే. అండ్ మామ్స్ దగ్గర నుంచి ఇప్పుడు డాడ్స్ దగ్గరకు వస్తే
డాడ్స్ ఇంకా ఈ సిరీస్లు ఏమైనా ఉంటాయి కదా అవన్నీ బింజ్ వాచ్ చేసేయడం. సో మా డాడీకి నేను ఏ సిరీస్ ఇది స్క్రీన్ షాట్ తీసి ఇది చూడు అని పంపించినా మా డాడీకి క్రైమ్ థ్రిల్లర్స్ అవి చాలా నచ్చుతాయి అనమాట. పంపించినా నాకంటే ముందు మా డాడీ ఆల్రెడీ చూసేసి ఉంటాడు. అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అండ్ ఒకసారి నేను ఆల్మోస్ట్ 2 o'clock 3 o'clock వచ్చిన ఇంటికి ఐ థాట్ ఎవరు మేల్కొన్నారని మా డాడీ ఇంకా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని హీ వాజ్ వాచింగ్ దట్. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే చెవులు పాడవుతాయిరా అనేవాళ్ళు. అవన్నీ ఇప్పుడు ఏమైపోయింది అసలు చెప్తున్నా, బిగ్గెస్ట్ హిపోక్రేట్స్ ఆఫ్ దిస్ జనరేషన్ ఆర్ పేరెంట్స్. చెప్తున్నా కదా, వాళ్ళు మనల్ని ఏవైతే తిట్టేవాళ్ళు ఇప్పుడు మనం అవి తిట్టడానికి అంటే మనం అనలేము. ఒకవేళ జోక్ గా అన్నా కూడా పట్టించుకోవట్లేదు, లైట్ పిచ్చ లైట్ తీసుకుంటున్నారు. దే విల్ గెట్ బ్యాక్ ఇన్ టు ద స్క్రీన్ అంతే. సో అండ్ ఇంకోటి ఏంటంటే మనం కొంచెం బిజీ అయిపోవడం వల్ల కూడా ఆఫీస్ స్టఫ్ అండ్ ఆల్ ఈ అడిక్షన్స్ కొంచెం వాళ్ళకు ఎక్కువైపోయినాయి. అండ్ దీని తర్వాత ఇప్పుడు నువ్వు చెప్పు, లైక్ వాట్స్ దట్ అదర్ అడిక్షన్ యువ్ సీన్ ఆర్ యూనో టెక్నాలజీ ఇంకేం చేంజెస్ వచ్చిందని అనుకుంటున్నావు? అడిక్షన్ అంటే అగైన్ చెప్పా కదా, మొబైల్లో కాల్స్ అండ్ ఆల్, మూవీస్, బింజ్ వాచింగ్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. సో ఇంకోటి ఏంటంటే డాడ్స్ ఆర్ నౌ గ్రాఫిక్ డిజైనర్స్ అండ్ వీడియో ఎడిటర్స్. చూసా నువ్వు ఒకప్పుడు ఒక 20 years బ్యాక్ ఏవైనా వెడ్డింగ్ క్యాసెట్లు వేసుకొని చూస్తే ఎడిట్స్ ఉంటాయి చూసా, ఆ ఎడిట్స్ ఇప్పుడు ఫోన్లో చేస్తున్నారు వీళ్ళు. అండ్ నీకు ఎప్పుడైనా మీ డాడ్ నీ బర్త్డేకి ఏదైనా ఎడిట్ చేసి పంపించాడా? మా డాడ్ నాకు పంపించాడు. అది ఎడిట్ చేసి పెడదాం ఇక్కడ. ఓకే, ఎవ్రీ బర్త్డేకి ఎవరు గుర్తుందా? ఒకప్పుడు ఏంటి, మనం 12 o'clock గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ కి విష్ చేయాలి, అది ఇది పెట్టుకునే వాళ్ళం కదా. అదంతా మనం లైట్ తీసేసుకున్నాం. కానీ ఇప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు అవన్నీ గుర్తుపెట్టుకుని అవన్నీ ఫాలో అవుతున్నారు. టైం ఏదో ఇట్లా వెనక్కి వెళ్ళినట్టు. మనం మామూలుగా ఏమంటారు, మేము ఇవన్నీ ఎప్పుడో చూసాం రా అని వాళ్ళు మన పేరెంట్స్. ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఇవన్నీ మేము ఎప్పుడో చేసాము, ఇప్పుడు మీరు చేస్తున్నారు అని. ఇంకా స్పెసిఫిక్ గా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ ఫోటోస్ ఎడిట్ చేయడము, పువ్వుల లోపల నుంచి వాళ్ళు రావడము. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు August 15th అనుకో, పక్కన ఒక జెండా ఎడిటింగ్ పెట్టి వీళ్ళు ఉండడము. ఎవరెవరో మన ఫ్యామిలీ గ్రూప్స్ లో వాళ్ళ బర్త్డేస్ అయితే వాళ్ళకి బర్త్డే విష్ చేసి ఆ గ్రూప్స్ లో పెట్టడం. అండ్ గుడ్ మార్నింగ్ మెసేజెస్, కొటేషన్స్, ఇవన్నీ. గుడ్ మార్నింగ్ కూడా మంచి ఒక గ్రాఫికల్, ఒక సన్ఫ్లవర్ లేకపోతే ఒక రోజ్ పువ్వు, సన్ ఇట్లా రైజ్ అవుతున్నట్టు అది చూపించడం, మొత్తం విజువల్ రిప్రజెంటేషన్ ఉంటుంది డాడ్స్ ది. అవును. అండ్ ఇప్పుడు నువ్వు ఎట్లా ఈ మెసేజ్ ఇంక వచ్చినావు కాబట్టి, వాట్సాప్లో వచ్చినావు కాబట్టి, నేను ఇంకొకటి చెప్తా. బేసిక్గా మన మమ్మీ వాళ్ళ జనరేషన్ అని వాళ్ళు ఈ రూమర్స్ అని వాళ్ళు చాలా బిలీవ్ చేస్తారు. ఒక వాట్సాప్ యూనివర్సిటీ ఉంటుంది. ఆ వాట్సాప్లో నీకేంటిదంటే ఈ మాత్రలు బీపీ మాత్రని రీప్లేస్ చేస్తే అంటే వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ దిల్ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఇప్పుడు నువ్వు డైలీ మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేసి ఈ ఆకు అది ఇది తింటే నీకు గ్యాస్ ఫామ్ అవ్వదంటే దిల్ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ దట్. అండ్ అది ఒకటే కాదు, ఒక ఫన్నీ థింగ్ చెప్తా. మా అమ్మమ్మ అవుట్ ఆఫ్ నోవేర్ నాతో ఒకసారి మాట్లాడుకుంటూ ప్రభాస్ అనుష్కకి పెళ్ళయిందంట కదా అని. నేను అరే నాకు తెలియదు, నేను మామూలు మనము ఇన్స్టాగ్రామ్లో వచ్చేస్తుంది కదా ఇట్లా ఏదైనా న్యూస్ ఉంటే, అయితే నేను లేదమ్మా ఫేక్ అని చెప్పిన. అంటే షీ కన్సిడర్డ్ మీ టు దట్ ఇది వీడికి తెలియదు, వీడు అప్డేటెడ్ లేడు న్యూస్తో. యూట్యూబ్ తమ్నైల్లో చూసినా ఉంటుంది. నేను యూట్యూబ్ తమ్నైల్లో ఆల్రెడీ చూసిన వాళ్ళిద్దరికి పెళ్ళైందంట. మేబీ ఈవెన్చువల్లీ నీకు తెలుస్తుంది ఒక న్యూస్ స్ప్రెడ్ కాదేమో ఇంకా అని. షీ కన్సిడర్డ్ మీ. అంతే కదా, ఇప్పుడు సినిమాలు సీరియల్స్ మాత్రమే ఫేక్ వాళ్ళ దృష్టిలో. ఒకప్పుడు మనకి టీవీలో వచ్చేది ఏంటి, న్యూస్ వస్తుంది, ఇంటికి పేపర్ వస్తుంది, ఇవన్నీ ఏంటి ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు నాకు వాట్సాప్ లో ఎవడో పంపించాడు అంటే నిజంగా కాకపోతే ఎందుకు పంపిస్తారు అని అనుకుంటారు. సో ఈజీగా నమ్మేస్తారు. బట్ ఇన్ ద ఎండ్ ఏం చేస్తారంటే ఏదన్నా కొంచెం డౌట్ఫుల్ ఉందనుకో, అరే ఇది వచ్చింది చూడరా, ఏంటి ఇదేదో నాకు మెసేజ్ వచ్చింది చూడు, నాదేనా డబ్బులు కట్టింది అని చూపిస్తారు. సో ఆ జాగ్రత్త అయితే ఉందిలే. అంత ఈజీగా ఇప్పుడు ఈ ఆన్లైన్ ఫ్రాడ్లు అవి వస్తున్నాయి కదా. నేను ఎప్పుడు ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ ఒక న్యూస్ విన్నప్పుడు అనుకుంటా, మా వాళ్ళు ఏదన్నా బ్యాంక్ అకౌంట్లో మనీ లూజ్ అవుతారేమో, ఇట్లాంటి వాటికి పడిపోయి అవతల వాటి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారేమో కానీ మనకి పోనీయరు. కరెక్ట్. ఏదో జస్ట్ ఒక గూగుల్ పేలో మా మమ్మీ నాకు ఒక 100 రూపీస్ పంపించింది అనుకుందాం. దానికి ఒక మెసేజ్ SMS వస్తుంది కదా. SMS తో పాటు వీడు ఏం చేస్తాడు, పైనుంచి ఒక నోటిఫికేషన్ వస్తుంది, ట్రూ కాలర్లో ఇంకోటి వస్తుంది, అట్లా 2-3 వస్తాయి కదా. ఏంట్రా నేను 100 పంపిస్తే 200-300 కట్టాను అంటే అసలు
వాళ్ళకి వచ్చింది లైట్, వాళ్ళ దగ్గర నుంచి రూపాయి వెళ్తుంది అంటే చాలా జాగ్రత్తగా ఉంటారు. సో ఫ్రాడ్స్ కూడా ఇలా ఏం చేయలేరు. సో ఇప్పుడు క్రేజీ ఏంటంటే మా డాడీకి జస్ట్ గూగుల్ లొకేషన్ పంపిస్తే చాలు, హీ స్టార్టెడ్ యూజింగ్ గూగుల్ మ్యాప్స్. సో గూగుల్ మ్యాప్స్ యూజ్ చేయడం కూడా మన పేరెంట్స్ జనరేషన్ లో చాలా బాగా ఇది చేసినారు. అండ్ మ్యాప్స్ యూజ్ చేసి నువ్వు లొకేషన్ కావడమే కాదు, ఒకసారి ఏదన్నా పార్టీ లేట్ అయినా లేదా ఆఫీస్ లేట్ అయినా ఇంటికి వెళ్తుంటా కదా, మమ్మీ నన్ను లొకేషన్ షేర్ చేయమని చెప్తుంది. అంటే జస్ట్ ట్రాక్ నేను ఎక్కడికి వెళ్తున్నా ఏంటిది అది చూడడానికి. అండ్ మా అమ్మమ్మ కూడా మొన్న ఇక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్తుంటే వెళ్ళేంత వరకు తన ఫోన్ నుంచి షేర్ చేసుకున్నది లొకేషన్. అంటే పోయేంత వరకు ట్రాక్ చేయొచ్చు, తను ఎప్పుడు వస్తుంది ఏంటిది అంటే మనకి రెగ్యులర్ కాల్ చేసి అడగకుండా ఇది ఒక ట్రిక్. కాకపోతే దీంట్లో మనకు ఒక ఛాలెంజ్ కూడా ఏంటిదంటే, మనం ఎక్కడో ఉండి ఒక 5 minutes లో ఇంటికి వచ్చేస్తామని చెప్పినాం అనుకో, మన అప్పుడప్పుడు లొకేషన్ షేర్ చేయమంటాడు, ఆల్రెడీ బయలుదేరిండే. సో అక్కడి నుంచి కూడా కొంచెం అర్థమైపోతుంది మనం ఎంత లేట్ వస్తున్నామని. సో ఇదొకటి కూడా మన పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ చాలా యూజ్ చేయడం స్టార్ట్ చేసినారు. అవునవును, ఒకప్పుడు టెక్నాలజీ యూజ్ చేసుకొని మనం ఎస్కేప్ అవడానికి ట్రై చేసాము, ఇప్పుడు అదే పట్టుకొని మనం గట్టిగా పట్టుకుంటున్నారు అనమాట. ఎక్కడ ఒక మాట అటు ఇటు చెప్పడానికి లేదు. ఏంట్రా మా మమ్మీ నిన్న నైట్ అనుకుంటా 2 o'clock ఆన్లైన్ లో చూసింది నన్ను. ఆ టైంలో మా మమ్మీ ఎందుకో మెలుకుతుందో తెలీదు, మామూలుగా అయితే 10 అయింది ఇంకా పడుకోవా అని తిట్టేవాళ్ళు. అలాంటి 2 o'clock నేను ఆన్లైన్ ఉన్నా అని చూసి వాయిస్ మెసేజ్ పెట్టింది అనమాట, ఏంట్రా ఏం చేస్తున్నావు ఈ టైంలో అని. అసలు తగ్గేదలే. అండ్ నాకు ఇంకొకటి గుర్తొచ్చింది, ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ మీ ఇంట్లో చేస్తారు. ఆన్లైన్ షాపింగ్ నార్మల్గా మాల్లో ఏం చేస్తారంటే చూస్తారు, అంత ఈజీగా ఆన్లైన్ లోకి కొనరు, ఎందుకంటే ఆన్లైన్ లో కొంటే అవి బాగా రావు అది ఇది అన్నట్టు ఫీల్ అవుతారు. కాకపోతే ఒక్కటేం చేస్తారు తెలుసా, అరే మింత్రాలో ఏదో ఆఫర్స్ ఉన్నాయంట కదా, ఎందుకు కొనకూడదు అంటారు. అదే ఆర్డర్ చేసాం అనుకో, ఏంటి ప్రతిదీ ఆన్లైన్ అంటారు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ, టీవీ ఆర్ ఫ్రిడ్జ్ ఇట్లా ఉంటాయి. ఫస్ట్ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్లో దాని రేట్ ఎంత ఉందో చూడని చెప్పేసి షాప్ వన్ దగ్గర పోయి ఆన్లైన్లో ఇంతకు ఇస్తున్నాడు కదా అని చెప్పి అదొక బార్గెయిన్ స్ట్రాటజీ కూడా. అండ్ చిన్న మా ఇంట్లో స్విగ్గీ, జొమాటో ఇవి వాడడం కూడా స్టార్ట్ చేశారు. సో ఇది కూడా బాగా చాలా ఎక్కువైపోయింది. చెప్పినా కదా, వాళ్ళకి ఎప్పుడైతే ఆర్డర్ చేసుకోవాలి లేకపోతే తినాలి లేదా ఆఫర్స్ స్పెసిఫికల్లీ ఆఫర్స్ ఉన్నాయి అనుకుంటారో ఆర్డర్ చేసుకుందాం ఏముంది అంటారు. అదే మనంతటా మనం ఆర్డర్ చేసాం అనుకో, ఎప్పుడు బయట తిండేనా అందుకే ఇట్లా అయిపోతున్నావు అని అంటారు. అండ్ నువ్వు ఈ ఆఫర్ చూస్తే చిన్నగా మన చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ దగ్గర నుంచి మన ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోకి వచ్చేసినాయి. అమెజాన్ లో ఇంట్లోకి కావాల్సింది ఆర్డర్ చేయడము దగ్గర నుంచి ఈ కామర్స్ అండ్ ఆన్లైన్ ఆస్ట్రాలజీస్. ఓకేనా, రోజు ఒక వారానికి ఒకరిని ఫాలో అవుతారనమాట. ఒక రోజు ఏమంటుంది, మా మమ్మీ కాల్ చేసినప్పుడు ఒకవేళ నేను మూడీగా ఉన్నా, ఏదో జాబ్లోనో దేంట్లోనో కొంచెం స్ట్రెస్ ఎక్కువ అవుతుంది లేదా ఫినాన్షియల్లీ కొంచెం స్ట్రగుల్ అవుతుందా అని చెప్పాను అనుకో, మా మమ్మీ ఏమంటుంది, అరే నీకు తెలీదా నెక్స్ట్ వీక్ నుంచి నీకు అస్సలు తిరుగు ఉండదు అని చెప్తుంది. ఆ నెక్స్ట్ వీక్ వెళ్ళి కూడా ఏం మమ్మీ ఇట్లా అన్నావు ఇది అంటే, లేదురా ఆయన లైట్ అంట, ఇంకొక ఆయన నేను చూస్తున్నా ఆయన బాగా చెప్తున్నాడు రా, ఆయన బాగా చెప్తున్నాడు, బాగా చెప్పిన అన్ని బాగా జరుగుతుంది, ఆయన బాగా నమ్ముతారు అని అంటారు. సో వీళ్ళకి బేసికల్లీ పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. ఓకే, వాళ్ళు ఒకరిని ఫాలో అవుతున్నారు, ఆయన బాగా చెప్పారు అంటే కరెక్ట్ చెప్పినట్టు, కరెక్ట్ రాంగ్ కాదు, మనకి బాగుంటది అంటే కరెక్ట్ చెప్పినట్టు. ఒకవేళ బాగాలేదు అని అనుకో లైట్ ఇంకొక లైన్ షిఫ్ట్ అయిపోతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఆస్ట్రాలజీతో పాటు కొన్ని మిత్ లాంటివి మేబీ బిలీవ్ చేయడం. అవుట్ ఆఫ్ నోవేర్ నీకు ఒక వీడియో వస్తుంది, 5 పడగలు ఉన్న పాము ఎక్కడో కనిపించింది అని చెప్పి ర్యాండమ్గా. ఆ వీడియో ఏ జనరేటెడ్ వీడియో అయినా నిజం అనుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక వీడియో చాలా ట్రెండ్ అయింది ఇన్స్టాగ్రామ్లో. అక్కడ ఎవరో ఒకతను హిమాలయస్లో వెళ్తే ఇక్కడ హనుమాన్ కనిపించాడని సడన్గా ఒక పెద్ద విగ్రహం లాంటి మనిషిని చూపించడము, అందరూ నమ్మడము, నిజం అనుకుని స్టేటస్ పెట్టడము. సో ఇవన్నీ కూడా చాలా అని నమ్మడం కూడా భలే నమ్ముతారు. అసలు దానికి లాజిక్లు అన్నీ అవసరంలా, జస్ట్ మ్యాజిక్. లాజిక్ ఎవరు నమ్మరు, అందరికీ మ్యాజిక్లే కావాలి. అండ్ బిగ్గెస్ట్ టెక్నాలజీ అప్డేట్ మన వాళ్ళకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా అయింది. మన వాళ్ళు ఇంకా ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారు, ఫేస్బుక్ లో గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటున్నారు, దాంట్లో మాట్లాడతారు. ఇప్పటికి ఫేస్బుక్ నడుస్తుంది అంటే మా పేరెంట్స్ వాళ్ళే. అంటే యాజ్ ఫర్ ఇండియా ఇస్ కన్సర్న్డ్ అసలు మనం ఎక్కడ వాడటం మానేసాం ఫేస్బుక్. కొంతమంది బిజినెస్ కి వాడుతున్నారు మేబీ, అండ్ మన పేరెంట్సే.
అండ్ గ్రూప్స్ ఉంటాయి, కమ్యూనిటీస్ ఉంటాయి. మా వాళ్ళు వాళ్ళ కాలేజ్ గ్రూప్స్, స్కూల్ గ్రూప్స్ అవన్నీ దాంట్లో మెయింటైన్ చేయడము. ఇంకా దాంతో పాటు స్పెసిఫిక్ గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా మా వాళ్ళు యూజ్ చేయడం స్టార్ట్ చేసిన అనమాట. అంతెందుకు మన ఛానల్ కి కూడా మా డాడీ మమ్మీ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో చూస్తారు, కామెంట్ పెట్టడం ఈ వీడియో కూడా చూస్తారు. కొన్నిసార్లు స్పెసిఫిక్ అబౌట్ దెమ్. కొన్నిసార్లు నేను చూసా కమెంట్ లో కొన్ని దిస్ ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్ ఆ జనరిక్ కమెంట్స్ రావాలి, మనోడు కష్టపడి చేశాడు, మనం ఒక కమెంట్ పెట్టాలి అంతే. అండ్ అదే నిజంగా చాలా క్యూట్ గా అనిపిస్తుంది ఆ ఎంకరేజ్మెంట్. ఆర్ యు నో దేర్ వే ఆఫ్ సోషల్ మీడియా, ద వే దే లుక్ ఎట్ సోషల్ మీడియా ఇస్ డిఫరెంట్ అనిపిస్తుంది నాకు. పాపం ఆ ఎడిట్ చేసిన ఫోటోస్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, దానికి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి అది పెట్టడము, మా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ వీడియోలు పెట్టడము, అవన్నీ ఈజ్ ఆల్సో గ్రేట్ అప్డేట్ వాళ్ళకైతే సోషల్ మీడియా సైడ్ నుంచి. అండ్ మెయిన్ ఏమైపోయింది తెలుసా, మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టు ఫోన్స్ యాక్సెస్ అవడంతో ఆ ఫోన్స్ లో ఈ యాప్స్ అన్ని చాలా ఈజీగా యాక్సెస్ దొరికేసినాయి. ఒకసారి అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఇంకా గోయింగ్ బ్యాక్ అండ్ ప్రాపర్ గా వాళ్ళు రిలేటెడ్ అప్డేట్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన మా డాడీ హైదరాబాద్కి వచ్చిన అని పెట్టుకుంటాడు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి తెలుస్తుంది. ఆల్ దిస్ ఆల్సో ఫాల్స్ ఉంటుంది. నాకు మా రిలేటివ్ ఒక ఆయన ఉంటాడు అనమాట, మామయ్య అవుతాడు. ఆయన అయితే వాళ్ళ కొడుకు బర్త్డే కానీ లేకపోతే మనవాడు బర్త్డే కానీ అట్లా అయినప్పుడు నీట్ గా రాస్తారనమాట తెలుగులో. ఎంత చక్కగా అనిపిస్తుందో, నా మనవడు పలానా పలానాది ఈ రోజు జన్మదినం, ఆశీస్సులు ఇవ్వండి అని. అసలు బయట చేసేవన్నిటిని తీసుకొచ్చి సోషల్ మీడియాలో యాజ్ ఇట్ ఈస్ బెటర్. మనం ఏంటి బయట ఒకలాగా మాట్లాడతాం, సోషల్ మీడియాలో ఒకలాగా మాట్లాడతాం, బట్ వీళ్ళు అలా కాదు. అదే తెలుగు, అదే ఆశీస్సులు, అదే ఫ్రేజింగ్ ఎగ్జాక్ట్ తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడతారు. చాలా క్యూట్ అసలు. సో వీళ్ళు ఈ టెక్నాలజీ వల్ల ఎంత లైఫ్ స్టైల్, బిహేవియర్, మాటలు ఇవన్నీ ఎంత చేంజ్ అయినా, ఎంత లిటిల్ బిట్ ఆఫ్ హిపోక్రసీ చూపించినా కూడా మన దగ్గర ఫైనల్గా వచ్చేసి మనం చెప్పిన మాట నమ్ముతారు. చిన్న ఆర్గ్యుమెంట్ ఉంటుంది, నీకు తెలియదురా నేను వేరే దీంట్లో చూసా దాంట్లో చూసా అని చెప్తారు, కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఇది ఫేక్ అమ్మా, ఇది ఇట్లా కాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తే వింటారు. అండ్ ఇంకోటి చెప్పినా క్యూట్గా ఎప్పుడైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఏదో ఒక న్యూస్ చెప్పినప్పుడు ఏది ఫేక్ అంట మావాడు చెప్పాడు, మావాడికి ఆల్రెడీ తెలుసు అని చెప్పి అదొక చాలా బాగుంటది, ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది మన వాళ్ళకి. ఇంకోటి నేను కూడా ఏం బిలీవ్ చేస్తాను అంటే, మనందరం కూడా మేబీ మన పేరెంట్స్ కొంచెం టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేయాలి. వాళ్ళకి ఇట్లాంటి విషయాలు కూడా మనం వాళ్ళతో డిస్కస్ చేయాలి, మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో ఈ స్టఫ్ అంతా మాట్లాడడానికి ఎవరు ఉంటారు కదా. మనం ఏమనుకుంటాం, మన టెక్నాలజీలో చాలా తోపులు, మనకి ఏఐ తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు అనుకుంటాం. కానీ కొన్నిసార్లు వాళ్ళు ఏమన్నా చెప్పినా కూడా వాళ్ళతో పాటు కూర్చొని అది వినడం, దానికి రిలేట్ చేసుకోవడం, నువ్వు చెప్పినట్టు అరే అది నిజం కాదు అని చెప్పడం, ఇట్లాంటివన్నీ కూడా మనం టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. దీంట్లో ఒక్క బాధ ఏంటంటే ఓన్లీ వెన్ దే ఆర్ ఫ్రీ, లైక్ ఆల్రెడీ డన్ వాచింగ్, ఒక సిరీస్ అయిపోయిందో లేకపోతే అంతా అయిపోయి ఖాళీగా ఉన్నారా అప్పుడు మాట్లాడతారు. అది చూసేటప్పుడు నువ్వు మాట్లాడితే ఏం పట్టించుకోరు, ఎందుకురా నన్ను సాగొట్టడానికి వచ్చావా అన్నట్టు ఉంటుంది వాళ్ళకి. అరే అసలు ఫోన్ లో నుంచి బయటకు రాలేరు, టీవీలో పెట్టుకోవచ్చు, చూడొచ్చు కదా. ఒకప్పుడు ఏంటి, ఫ్యామిలీ అందరూ కలిసి ఒకటే సీరియల్ ఒకటే టైంలో కూర్చొని చూసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, అటు టీవీ నడుస్తుంది అనుకో, టీవీలో చూసుకుంటూ ఫోన్ లో చెక్ చేస్తారు, మన ఫోన్ లో చెక్ చేస్తారు. అసలు మమ్మీ ఒక ఫోను, డాడీ ఒక ఫోను, ఇంకా నేను కూడా ఏం చేస్తాను, నేను ఒక ఫోను. కానీ అట్ ద ఎండ్ మేబీ ఏం చెప్పినా నువ్వు చెప్పినట్టు ఫస్ట్ థింగ్ వీళ్ళకి ఇనీషియల్గా మేబీ వాళ్ళకి అంత టైం లేకుండే, మనం కాలేజ్ ఉన్నప్పుడు అప్పుడంతా. అట్లీస్ట్ యూనో ఫర్ పేరెంట్స్ ఓవర్ ఆఫ్ ఆర్ ఏజ్ గ్రూప్ వాళ్ళైతే ఇప్పుడు కొంచెం టైం దొరుకుతుంది వాళ్ళకి. సో వాళ్ళు దీంట్లో స్పెండ్ చేసి కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా పాపం టైం పాస్ అవుతుంది. ఎందుకంటే మనం కూడా పొద్దున్నే సాయంత్రం వరకు ఆఫీసులలో బయట ఫుల్ బిజీ ఉంటాం కదా. ఐ థింక్ వాళ్ళు మరీ ఏదన్నా ఎక్స్ట్రీమ్గా చేయనంత వరకు అంటే ఇట్ ఇస్ హర్టింగ్ దెమ్. ఐ థింక్ ఇట్స్ ఆల్. న్యూస్ లో వాటిలో చూసినా ఆన్లైన్ వాటి నుంచి ఫ్రాడ్స్ నుంచి లేకపోతే ఇంకేదన్నా యంగ్స్టర్సే ఉంటారు, యంగ్స్టర్సే తప్ప మన మమ్మీ వాళ్ళు చాలా సేఫ్ గా చాలా పీస్ఫుల్ గా ఉంటది అనమాట. ఎంత కాంట్రవర్సీలు నమ్మినా ఏది చేసినా సరే ఎక్స్ట్రీమ్ థింగ్స్ ఏవి చేయరు, ఎఫెక్ట్ అయ్యే థింగ్స్, లైఫ్ ఎఫెక్ట్ అయ్యే థింగ్స్ ఏవి చేయరు. వెరీ వెరీ రిలేటబుల్. అండ్ గైజ్ మీరు కూడా ఇవన్నీ విన్న తర్వాత మీ ఇంట్లో వాళ్ళు చేసే పనులతో రిలేట్ చేసుకుంటే కామెంట్ చేయండి. అండ్ ఇవి కాకుండా మీ ఇంట్లో వాళ్ళకి ఎలాంటి టెక్ అడిక్షన్స్ ఉన్నాయో మీరు ఒకసారి కామెంట్ చేయండి. మీ మమ్మీ డాడీలకు కూడా ఈ వీడియోస్ పంపించండి. యూనో టాక్ టు దెమ్ అబౌట్ దిస్. ఐ థింక్ యూ గైజ్ విల్, ఐ మీన్ మీ పేరెంట్స్ కూడా ఈ వీడియో చాలా చాలా బాగా నచ్చుతుంది. ఓకే, థ్యాంక్స్ గైస్. చెప్పు. అండ్ మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి మా ఛానల్కి వెళ్ళి వేరే వీడియోస్ చూడండి. ఈ వీడియో ఫస్ట్ టైమే చూస్తారు అంటే సెకండ్ టైం కూడా చూడకూడదని కాదు, బట్ ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ గో అండ్ చెక్ అవర్ ఛానల్. అండ్ వేరే చాలా వీడియోస్ పెట్టాము, చాలా రీసెంట్గా స్టార్ట్ చేసాము, బట్ మంచి రెస్పాన్స్ వస్తుంది. డూ చెక్ దోస్ వీడియోస్ అండ్ ఇఫ్ యూ లైక్ దోస్ వీడియోస్ ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. Okay, thanks guys. We'll come up with a different video next time.
we will